హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళైతే మటన్ బిర్యానీ ఎట్లా చేయాలనో నేర్చుకుందాం. చాలా ఈజీగా చేసుకోవచ్చు, మస్తు టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇట్లా నేను చెప్పినట్టు చేసుకొని తినండి. చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ముక్క కూడా మస్తు స్మూత్గా మెత్తగా ఉడుకుతుంది. రైస్ కూడా ఎంత మంచిగా ఉన్నదో చూసిర్రా, పుల్లలుగా. ఇట్లా ఒకసారి నేను చెప్పేటట్టు చేసుకోండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి తప్పకుండా. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా. ముందైతే ఇట్లా ఒక 1/2 kg దాకా మటన్ని తీసుకొని మంచిగా నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఒక 4 చెక్క ముక్కలు, ఒక 3 ఇలాచి, 4 లవంగాలు వేసుకొని, అట్లనే 1 స్పూన్ దాకా కారము, 1/2 స్పూన్ కంటే ఎక్కువ ఉప్పు, అట్లనే ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, కొద్దిగా పుదీనా, ఇట్లా 2 నుండి 3 పచ్చిమిరపకాయలు ఉత్తిగానే కట్ చేసి వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో బిర్యానీ మసాలా, అట్లనే ధనియాల పొడి కూడా వేసుకొని మంచిగా ముక్కలకు పట్టే విధంగా పట్టించండి ఇట్లా. ఆ తర్వాత నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. 1 స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దీంట్లోనే వేసి మంచిగా ముక్కలకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక 1/2 అవర్ దాకా. అట్లనే బియ్యం కూడా ఒక 1/2 kg మటన్కి 1/2 kg బియ్యం పడతాయి అన్నమాట. 1/2 kg బియ్యాన్ని నీట్గా ఇట్లా ఒక 2 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దాంట్లో ఇట్లా మజ్జిగ పోసుకోవాలి, లేకపోతే పెరుగులోనే వాటర్ వేసుకొని ఇట్లా పోసుకోవాలి. ఈ పెరుగు కూడా మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ఒక 2-3 ఉల్లిపాయలను ఇట్లా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. కొత్తిమీరని కూడా కట్ చేసుకోవాలి. అట్లనే గిన్నెలో కావాల్సినంత నూనె పోసుకోవాలి. ఒక 4 నుండి 5 టీ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగానైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ బాగా ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకోవాలి. మరీ మాడిపోకూడదు. ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసి పక్కకు పెట్టుకోవాలి. మిగిలిపోయి ఉంది కదా ఆయిల్ తోటే బిర్యానీ అంతా చేసుకోవచ్చు. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అన్నిటి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఆయిల్ ఉంది కదా, ఈ ఆయిల్లో కొద్దిగంత నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. వేడి చేసుకున్న తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ఉంది కదా, దాంట్లోనే సగం కంటే ఎక్కువ ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మంచిగా కలుపుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ ఈ పెరుగు వల్ల గ్రేవీ అనేది ఫామ్ అవుతుంది బిర్యానీలో. అట్లనే ఈ ఉల్లిగడ్డ ఫ్రై అయిన తర్వాత మనం మటన్ అనేది వేసుకొని మంచిగా కలుపుకొని ఉడికించుకోవాలి నెమ్మదిగా. దీంట్లో ఉన్న వాటరు అట్లనే పెరిగే సరిపోతుంది మటన్ ఉడకడానికి. ఒకవేళ ముదిరిపోయిన మటన్ అయితే కొంచెం వాటర్ వేసుకోండి. ఇట్లా ఒక 15 to 20 minutes తర్వాత ఇట్లా దగ్గరికి అవుతుంది అన్నమాట. ముక్క కూడా 80% దాకా ఉడికిపోతుంది. చూసిర్రా, ఒకసారి చూపిస్తా చూడండి. ఇట్లా మటన్ అనేది చుంచితో చునిగాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత దగ్గరికి అయ్యేదాకా ఉంచుకోవాలి. వాటర్ అని ఉన్నాయి కదా, అట్లా దగ్గరికి అయ్యేదాకా ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే రైస్ చేసుకుందాం. రైస్ని ఉడికించుకోవడానికి ఇట్లా వాటర్ తీసుకొని కొద్దిగా సాజీరా, 2 ఇలాచి, ఒక 2 లవంగాలు, 2 చెక్క ముక్కలు, స్టార్ అనేసి మరాఠీ మొగ్గుంటే వేసుకోండి. అట్లనే కసూరి మేతి, ఒక 2 స్పూన్ల కంటే ఎక్కువనే ఉప్పు, బిర్యానీ ఆకు కూడా, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఇట్లా మంచిగా వాటర్ని బాయిల్ చేసుకోవాలి స్టవ్ పైన పెట్టి. వాటర్ చూసుకుంటే సాల్టీగా ఉండాలన్నమాట, అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది. ఉప్పిసం ఉండాలి నీళ్ళు. ఇప్పుడు వాటర్ మసులుతున్నాయి కదా, అట్లా మసులుతున్నప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని కూడా వేసుకోవాలి. వేసి ఉడికించుకోవాలి. మనం నార్మల్గా రైస్ చేసుకున్నప్పుడు వంపుతాం కదా, అట్లా వంపేలాగా అన్నమైనప్పుడు అంటే మెత్తగా ఉండాలి, అలాగే విరగాలన్నమాట. 80% దాకా కుక్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ని అంతా తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. అట్లనే ఇప్పుడు మటన్ కర్రీ కూడా పక్కకు పెట్టుకున్నాం కదా, ఆ మటన్ కర్రీలోనే ఈ రైస్ అనేది వాటర్ అన్నీ స్ట్రెయిన్ చేసుకొని మటన్ కర్రీ పైన రైస్ అనేది వేసుకోవాలి. ఇట్లా మొత్తం రైస్ని ఒకేసారి కర్రీ పైన వేసుకొని పైన కొత్తిమీర, అట్లనే పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. అట్లనే ఫ్రైడ్ ఆనియన్స్, నెయ్యిని కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది బిర్యానీకి. వేసుకొని ఇప్పుడైతే దమ్ చేసుకుందాం. ఎయిర్ అనేది బయటికి పోకుండా ఇట్లా మూతను పెట్టుకొని ఏదైనా బరువును పెట్టుకొని స్టవ్ను సిమ్లో పెట్టుకొని జస్ట్ ఒక 10 minutes అట్లా వదిలేస్తే చాలు, బిర్యానీ అనేది మంచిగా దమ్ అవుతుంది. చూసిర్రా, ఇట్లా పెట్టుకొని వదిలేస్తే మంచిగా 10 minutesకి నాకైతే దమ్ అయిపోయింది.
ఎందుకంటే మటన్ ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఎక్కువ టైం పట్టదు. సో ఇట్లా 10 మినిట్స్ తర్వాత చూసుకుంటే రైస్ కూడా మంచిగా ఉడికిపోయి ఉంటుంది, మటన్ కూడా దమ్ అవుతుంది రైస్తో పాటు. చూసిర్రా ఎంత మంచిగా వచ్చిందో బిర్యానీ, మంచి టెండర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయాలి ఇంట్లోనే. బయట కొనుక్కొని తినే బదులు మటన్ బిర్యానీ కూడా ఇప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు ఈజీగా. నేను చెప్పినట్టు చేస్తే మస్తు టేస్ట్ ఉంటుంది, తప్పకుండా ట్రై చేయాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అట్లనే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయుర్రి. లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నా వీడియో అనేది. అట్లనే నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.